హలో గైస్, ఈ రోజు సెషన్లో ఒక EC2 ఇన్స్టెన్స్ కి ఎలా కనెక్ట్ అవ్వాలో మనం చూద్దాం. అంటే ఒక AWS లో సర్వర్ లాంచ్ చేసి ఆ సర్వర్ కి ఎలా కనెక్ట్ అవ్వాలో నేను చూపించబోతున్నాను. సో ఆ సర్వర్ కి కనెక్ట్ అవ్వడానికి మనకి కొన్ని టూల్స్ కావాలండి. ఆ టూల్స్ నేను 3 మెథడ్స్ చెప్తాను. ఫస్ట్ మెథడ్ ఈస్ పుట్టి, సెకండ్ మెథడ్ ఈస్ మొబెక్స్టామ్ అండ్ థర్డ్ మెథడ్ ఈస్ గిట్ బ్యాష్. ఈ 3 మెథడ్స్ ద్వారా మనం దేని ద్వారా అయినా కనెక్ట్ అవ్వచ్చు. మనం మోస్ట్లీ యూజ్డ్ మన ఆర్గనైజేషన్లో మోస్ట్గా ఏదైతే యూజ్ చేస్తున్నారో మార్కెట్లో అవి నేను ప్రయారిటైజ్ చేసి రాశాను అనమాట. ఫస్ట్ వన్ ఈస్ పుట్టి, మొబెక్స్టమ్ అండ్ గిట్ బ్యాష్. ఫస్ట్ మనం చూద్దాం పుట్టి ద్వారా ఎలా కనెక్ట్ అవ్వాలి. దానికన్నా ముందు మనం సర్వర్ లాంచ్ చేసుకుందాం. ఈ మూడు ఫ్రీ అండ్ ఓపెన్ సోర్స్ అండి. నో నీడ్ టు పే ఎనీ మనీ ఫర్ దిస్. సింపుల్గా మనం డౌన్లోడ్ చేసి యూజ్ చేసుకోవచ్చు. నేను ఏం చేస్తున్నాను, ఫస్ట్ సర్వర్కి లాంచ్ చేస్తున్నాను. క్లిక్ ఆన్ ద రన్నింగ్ ఇన్స్టెన్స్. ఏడబ్ల్యూఎస్లోకి కన్సోల్లోకి లాగిన్ అయిన తర్వాత క్లిక్ ఆన్ రన్నింగ్ ఇన్స్టెన్స్. ఓకేనా, క్లిక్ ఆన్ రన్నింగ్ ఇన్స్టెన్స్ చేసిన తర్వాత లాంచ్ ఇన్స్టెన్స్ మీద క్లిక్ చేయండి. డన్. లాంచ్ ఇన్స్టెన్స్ మీద క్లిక్ చేసిన తర్వాత మొత్తం మనం 7 ట్యాబ్స్ ఫిల్ చేయాలి. అంటే ఒక ఇన్స్టెన్స్ లాంచ్ చేయాలంటే 7 ట్యాబ్స్ ఫిల్ చేయాలి. ఈ 7 ట్యాబ్స్లో మనకి ఆ సర్వర్ లాంచ్ అవ్వడానికి కావాల్సిన బేసిక్ ఇన్ఫర్మేషన్, ఎన్ని సర్వర్స్ కావాలి, వాల్యూమ్ ఎంత, సెక్యూరిటీ గ్రూప్ ఏంటి, ఇవన్నీ మనం మెన్షన్ చేస్తాం అన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూజ్ ఏఎంఐ. ఇక్కడ మనం ఏంటంటే మనకి ఏ ఇన్స్టెన్స్ కావాలి, ఉబంటూనా, రెడ్ హ్యాటా, సెంటోయిసా, ఆ ఫ్లేవర్ ఏదైతే కావాలో అది మెన్షన్ చేస్తాం అనమాట. ఓకేనా, నేను ఈ సెషన్లో ఉబంటూ తీసుకోబోతున్నాను. ఇక్కడ ఉబంటూ తీసుకున్న తర్వాత నేను ఇక్కడ ఫ్రీ టైర్ అనేది క్లిక్ చేస్తాను. ఎందుకంటే ఉబంటూలో పెయిడ్ వెర్షన్స్ ఉన్నాయి యాజ్ వెల్ as ఫ్రీ వెర్షన్స్ ఉన్నాయి. సో మనకి మనీ పడకూడదు కాబట్టి నేను ఫ్రీ టైర్ మీద క్లిక్ చేశాను. ఉబంటూ 18, 16 అండ్ 20 లేటెస్ట్ వెర్షన్స్ ఉన్నాయి. ఐఎమ్ లాంచింగ్ విత్ ఉబంటూ 18 అనమాట. సో ఇక్కడ సెకండ్ ట్యాబ్కి వచ్చాను. సెకండ్ ట్యాబ్లోకి వచ్చిన తర్వాత ఫ్యామిలీ ఇన్స్టెన్స్ టైప్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. అంటే T2, నానో, మైక్రో, నీకు ఎంత సిపియూస్ కావాలి, డిపెండ్స్ అపాన్ దట్ యూ హ్యావ్ టు సెలెక్ట్ యువర్ ఇన్స్టెన్స్ అనమాట. ఇక్కడ డిఫాల్ట్గా వాడు T2 మైక్రో సెలెక్ట్ చేసుకున్నారు, ఎందుకంటే ఇది ఫ్రీ కాబట్టి. సో ఐఎమ్ గోయింగ్ విత్ దిస్ వన్ ఓన్లీ. నెక్స్ట్ కాన్ఫిగర్ ఇన్స్టెన్స్. ఇక్కడ కాన్ఫిగర్ ఇన్స్టెన్సెస్లో నీకు ఎన్ని సర్వర్లు కావాలో, సపోజ్ 10 అయితే 10, 15 అయితే 15, మీకు ఎన్ని అయితే కావాలో ఆ డీటెయిల్స్ ఫిల్ చేయాలి. అలాంగ్ విత్ దట్ మీరు సెక్యూరిటీ డీటెయిల్స్ కూడా ఫిల్ చేయాలి. ఇక్కడ మనం డిఫాల్ట్ VPC వాడుతున్నామండి. ఇక్కడ డిఫాల్ట్ VPC వాడుకుంటున్నాం ప్రాక్టీస్ కాబట్టి. మన రియల్ టైంలో అయితే డిఫాల్ట్ VPC అస్సలు వాడరు. VPC కోసం సెపరేట్ టాపిక్గా తర్వాత మాట్లాడుకుందాం. ఈ సెషన్లో ఐఎమ్ గోయింగ్ విత్ డిఫాల్ట్ VPC అండ్ ఐ వాంట్ ఓన్లీ వన్ ఇన్స్టెన్స్. నెక్స్ట్ యాడ్ స్టోరేజ్ అనమాట. ఇక్కడ యాడ్ స్టోరేజ్ అంటే ఇప్పుడు మనం ల్యాప్టాప్లో హార్డ్ డిస్క్ ఉంటుంది కదండి. సో 500 GB, 1 TB అలా ఉంటుంది కదా, అలాగనమాట. ఇప్పుడు ఈ సర్వర్ లాంచ్ చేస్తారు కదా, ఆ సర్వర్కి ఎంత సైజ్ కావాలి, 8 GB, 8 GB, 10 GB, మీరు ఎంత అయితే అంత ఇవ్వండి. మీరు సైజ్ కావాల్సి పెంచండి, బట్ డోంట్ ట్రై టు డిక్రీజ్ ద సైజ్ అనమాట. 5 GB, 6 GB ఇవ్వద్దు. ఎందుకంటే ఒక సర్వర్ లాంచ్ అవ్వడానికి మినిమం కాన్ఫిగరేషన్ దానికి కావాల్సింది 8 GB అనమాట. ఎస్, డన్. నెక్స్ట్ యాడ్ ట్యాగ్స్ అనమాట. ట్యాగ్స్ అంటే నేమింగ్ కన్వెన్షన్ కోసం. సపోజ్ ఇక్కడ చూడండి, నేమ్. ఈ సర్వర్ ఎందుకోసం లాంచ్ చేస్తున్నావు ఏంటి, సింపుల్గా మనం మెన్షన్ చేయడం. నేమ్ మై టెస్ట్ సర్వర్ అని చెప్పేసి మనం ఇక్కడ ఫిల్ చేస్తాం. సో అది డాష్ బోర్డ్ మీద టెస్ట్ సర్వర్ కింద వస్తుంది. నెక్స్ట్ కాన్ఫిగర్ సెక్యూరిటీ గ్రూప్. సెక్యూరిటీ గ్రూప్ అనేది వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో క్రియేట్ ఏ న్యూ సెక్యూరిటీ గ్రూప్. సెక్యూరిటీ గ్రూప్ ఇక్కడ నేమ్ ఇవ్వండి, మై టెస్ట్ సర్వర్ SG అని పెడతాం, అంటే సెక్యూరిటీ గ్రూప్ అనమాట. ఓకేనా, సేమ్ డిస్క్రిప్షన్ కూడా మీరు ఎందుకోసం ఈ సెక్యూరిటీ గ్రూప్ వాడుతున్నారో సేమ్ అలా పెట్టండి. ఇక్కడ ఏ పోర్ట్ నెంబర్స్ బై డిఫాల్ట్గా 22 ఓపెన్ అయ్యింది. నేనేం సెలెక్ట్ చేయకుండానే ఓపెన్ అయ్యింది. దీనికి అర్థం ఏంటంటే ఒక సర్వర్కి కనెక్ట్ అవ్వాలంటే పోర్ట్ నెంబర్ 22 మస్ట్ అండ్ షుడ్గా ఓపెన్ అవ్వాలి. అప్పుడే సర్వర్కి కనెక్ట్ అవుతుంది. ఇంకా డెవలపర్స్ చాలా సర్వీసెస్ డెవలప్ చేస్తారు. ప్రతి సర్వీస్కి ఒక్కొక్క పోర్ట్ నెంబర్ ఇస్తారు. ఆ పోర్ట్ నెంబర్ ఏదైతే ఉందో ఇక్కడ మీరు కస్టమ్ TCP రోల్కి వెళ్ళి మీ డెవలపర్ ఏదైతే పోర్ట్ నెంబర్ ఓపెన్ చేయమంటున్నాడో 90, 90, 80, 80, మీరు తను ఏ పోర్ట్ నెంబర్ చెప్తే ఆ పోర్ట్ నెంబర్ ఓపెన్ చేయండి. ఇక్కడ 0.0 అంటే ఎనీ వన్ కెన్ కనెక్ట్ ఫ్రమ్ ఎనీవేర్ అనమాట. ఇప్పుడు నా క్రెడెన్షియల్స్ మీ దగ్గర ఉన్నాయనుకో, మీరైనా కనెక్ట్ అవ్వగలరు. బట్ ఓకేనా, రియల్ టైంలో ఇక్కడ ఆల్ ట్రాఫిక్ ఉంది కదండి, ఆల్ ట్రాఫిక్ ఇప్పటికీ వాడకూడదు. ఓకేనా, మన ఆల్ ట్రాఫిక్ కనుక వాడితే మన సర్వర్లన్నీ ఈజీగా హ్యాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ దట్టు ఇదంతా ఈ ఆప్షన్ సోర్స్ అనేది కంప్లీట్గా సెక్యూరిటీ గ్రూప్లోకి వస్తుంది. యాజ్ ఆఫ్ నో మనం ఈ బేసిక్ థింగ్స్ మనం వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ రివ్యూ అండ్ లాంచ్ అనమాట. రివ్యూ అండ్ లాంచ్ మనం ఏమైతే చేసామో
ఆ సెషన్ అంతా ఇక్కడ ఫైనల్ స్టెప్లో ఉంటుంది. జస్ట్ లాంచ్ అని వెళ్ళండి. కీ పేర్ మనకి ఏడబ్ల్యూఎస్లో ఏంటంటే మన ఫర్ సెక్యూరిటీ అంటే ఇంకొక లెవెల్ సెక్యూరిటీ పెంచడం కోసం వీళ్ళు కీ పేర్ ఇస్తారన్నమాట. అంటే ఒక సర్వర్ కనెక్ట్ అవ్వడానికి మనకి ఏమేమి కావాలి అంటే 1 minute. ఒక సర్వర్కి కనెక్ట్ అవ్వడానికి మనకు కావాలి ఏంటి అంటే ఐపీ అడ్రస్ కావాలి, యూజర్ నేమ్ కావాలి అండ్ 1 minute, యూజర్ నేమ్ కావాలి అండ్ పాస్వర్డ్ కావాలి. ఈ సినారియోలో ఏడబ్ల్యూఎస్కి వచ్చేసరికి పాస్వర్డ్ బదులు కీ పేర్ ఉంటుందన్నమాట. ఓకేనా, కీ పేర్. ఎస్ డన్. ఈ కీ పేర్ అనేది కీ పేర్ ద్వారా ఎలా కనెక్ట్ అవ్వాలో చూద్దాం. కీ పేర్ తీసుకుంటానండి. మై ఫస్ట్ కీ పేర్ సంథింగ్ మై ఫస్ట్ కీని పెట్టండి. డౌన్లోడ్ కీ పేర్. ఎస్ డన్. ఈ కీ పేర్ డౌన్లోడ్ చేసుకున్నారు. నెక్స్ట్ ఇక్కడ లాంచ్ ఇన్స్టెన్స్ మీద క్లిక్ చేయండి. వన్స్ యూర్ డన్, ఇది ఇన్స్టెన్స్ ఐడి అంటారన్నమాట. క్లిక్ ఆన్ ద ఇన్స్టెన్స్ ఐడి. ఇక్కడ మీరు చూస్తే ఫస్ట్ సర్వర్ అండ్ యాడ్ ట్యాగ్ ఆప్షన్లో ఇచ్చింది కదండి, ఇక్కడ డిస్ప్లే చేస్తుంది ఇన్స్టెన్స్ ఐడి, సైజ్ ఎంత, అవైలబిలిటీ జోన్ ఎక్కడ, ఇన్స్టెన్స్ స్టేట్ పెండింగ్లో ఉంది. కొద్దిసేపు అయ్యేసరికి ఇది రన్నింగ్ స్టేట్లోకి వస్తుందండి. ఇఫ్ యూ అబ్జర్వ్ హియర్ మన కీ పేర్ ఏంటి, ఓకేనా, అన్ని డీటెయిల్స్ ఇక్కడ నీట్గా ఉన్నాయి. ఇప్పుడు మనకి ఇక్కడ ఏం చెప్పాను నేను, ఒక ఐపీ కావాలని చెప్పాను కదా, ఇది పబ్లిక్ ఐపీ అనమాట. పబ్లిక్ ఐపీ చూద్దాం. సో ఇది పబ్లిక్ ఐపీ. నెక్స్ట్ ఏం కావాలని చెప్పానండి, యూజర్ నేమ్ కావాలన్నాను. యూజర్ నేమ్ ఎలాగా, నేను ఇంకా ఏం క్రియేట్ చేయలేదు కదా అంటే ఇక్కడ సర్వర్ మీద క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ మీరు సర్వర్ మీద క్లిక్ చేసి ఇక్కడ క్లిక్ ఆన్ కనెక్ట్ అని కొట్టండి. కనెక్ట్ అని కొడితే ఇక్కడ మీకు చూపిస్తుంది కదా ఉబంటు. దిస్ ఈజ్ యువర్ యూజర్ నేమ్ అనమాట. సో సింపుల్. మీకు ఐపీ అడ్రస్ ఉంది, యూజర్ నేమ్ ఉంది అండ్ కీ పేర్, పాస్వర్డ్ ఉంది. సో ఈ మూడు ఉన్నాయి కదా. ఇంకా నెక్స్ట్ మనం సర్వర్కి కనెక్ట్ అవ్వడమే. సో మనం మాట్లాడుకున్నాం కదా, ఫస్ట్ మెథడ్ ఏంటండి, పుట్టి ద్వారా ఎలాగ కనెక్ట్ అవ్వాలో చూద్దాం. ఫస్ట్ మెథడ్ ఈజ్ పుట్టి ఈజ్ ఏ ఫ్రీ అండ్ ఓపెన్ సోర్స్. ఇదంతా మనం మాట్లాడుకుందాం. నెక్స్ట్ పుట్టి డౌన్లోడ్ చేసుకోవాలంటే అఫీషియల్ వెబ్సైట్కి వెళ్దాము అనమాట. ఓకేనా. సో క్లిక్ ఆన్ దిస్ putti.org. గూగుల్లోకి వెళ్ళి ఇక్కడ putti.org అని టైప్ చేయండి. ఎస్, యూర్ డన్. అఫీషియల్ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ క్లిక్ ఆన్ దిస్. ఎస్, ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మీరు పుట్టి డౌన్లోడ్ చేసుకోవడానికి ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ 64 బిట్ విండోస్ ఇన్స్టాలర్ కదా, విండోస్లో ఇన్స్టాల్ చేస్తున్నా కదా 64. క్లిక్ ఆన్ దిస్ వన్. ఎస్, ఇది డౌన్లోడ్ అవుతుంది. నెక్స్ట్ వన్ మోర్ థింగ్, మనకి టోటల్ 2 సాఫ్ట్వేర్స్ కావాలండి పుట్టిలో. పుట్టి ఒకటి, పుట్టి జెన్ కూడా కావాలి. పుట్టి జెన్ దేనికి, పుట్టి అనే సాఫ్ట్వేర్ సర్వర్కి కనెక్ట్ అవ్వడానికి బాగుంటుంది. మరి పుట్టి జెన్ ఇక్కడ మనం ఇందాక మీరు అబ్జర్వ్ చేస్తే మనం పెమ్ ఫైల్ డౌన్లోడ్ చేసాం కదా. సో దిస్ ఈజ్ ద పెమ్ ఫైల్ అనమాట. ఓకేనా, దిస్ ఈజ్ ద పెమ్ ఫైల్. సో ఇక పుట్టిలో ఏంటంటే పెమ్ ఫైల్ డైరెక్ట్గా తీసుకోదండి, పెమ్ ఫైల్ని పీపీకే కింద కన్వర్ట్ చేయాలి. ఒక కన్ఫ్యూజన్ లేకుండా నేను ఏం చేస్తానంటే ఇది డెస్క్టాప్ మీద కాపీ చేసుకుంటాను. వేర్ ఈజ్ డే టు డే యాక్టివిటీస్, కీపేర్ ఇక్కడ ఉంది కదా, ఇక్కడ కీపేర్లో ఇక్కడ పేస్ట్ చేస్తాను. పుట్టి ద్వారా ట్రై చేసినప్పుడు పెమ్ ఫైల్ పనిచేయదు, మనకి పీపీకే కావాలి. అది ఎలా కన్వర్ట్ చేయాలో చూపిస్తాను. దానికి మనకు కావాల్సిన సాఫ్ట్వేర్ ఏంటంటే పుట్టిజెన్. సో పుట్టిజెన్ అనే సాఫ్ట్వేర్ చూడండి, ఇక్కడ ఉంది కదా పుట్టి 4. మీ 32 బిట్ అయితే 32 బిట్, 64 బిట్ అయితే 64 బిట్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్ డన్. 2 డౌన్లోడ్ చేశారు. డౌన్లోడ్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఓపెన్ చేసి రన్ యాజ్ ఇన్స్టాల్ అని కొట్టండి. ఓకేనా, ఇన్స్టాల్ అని కొడితే నెక్స్ట్ మీకు ఆటోమేటిక్గా ఇన్స్టాల్ అయిపోతుంది. అలాగే పుట్టిజెన్ కూడా తీసుకొని ఇక్కడ రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ అని ఉంది, రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ కొట్టండి. లెస్ దెన్ 1 minute 2 మీకు ఇన్స్టాల్ అయిపోతాయి. ఇన్స్టాల్ అయిన తర్వాత సెర్చ్ బార్లోకి వెళ్ళి పుట్టి అని టైప్ చేయండి. క్లిక్ ఆన్ పుట్టి. ఇక్కడ సర్వర్ డీటెయిల్స్ అడుగుతుంది, ఆ సర్వర్ డీటెయిల్స్ మనం ఇద్దాం. సో వాట్ ఈస్ ద ఐపీ అడ్రస్ అండి, పబ్లిక్ ఐపీ అడ్రస్ ఎక్కడ తీసుకోవాలి మనం. సో దిస్ ఈజ్ ద పబ్లిక్ ఐపీ. క్లిక్ ఆన్ హియర్. నెక్స్ట్ మరి ఓకే, ఇలా కూడా ఇవ్వచ్చు, లేదా యూజర్ నేమ్ @IP అడ్రస్ 2 ఇవ్వచ్చు. సో యూజర్ నేమ్ ఏమనుకున్నాం, ఉబంటు అని చూపించింది కదా మనకి, ఉబంటు @IP అడ్రస్ ఇవ్వండి. ఓకేనా, ఇలా ఇచ్చి పోర్ట్ నెంబర్ 22. ఎస్, డిఫాల్ట్ పోర్ట్ నెంబర్ అండి అది. ఆల్రెడీ మనం సెక్యూరిటీ గ్రూప్లో కూడా ఓపెన్ చేసాం.
నెక్స్ట్ ఎస్ఎస్హెచ్లోకి వెళ్ళి ఓకేనా, క్లిక్ ఆన్ కనెక్షన్, క్లిక్ ఆన్ ఎస్ఎస్హెచ్ ప్లస్ సింబల్, క్లిక్ ఆన్ ఆథరైజేషన్. ఇక్కడికి వెళ్ళి బ్రౌజ్ చేసుకోమంటున్నాడు. అంటే ఏంటి, బ్రౌజ్ చేసి నీ పెన్ ఫైల్ ఎక్కడుందో ఇమ్మంటున్నాడు. కానీ మనం ఒక పాయింట్ డిస్కస్ చేసాం, మీకు గుర్తుందో లేదో, మనకి పెన్ ఫైల్ పనిచేయదు. ఓకేనా, పుట్టికి పెన్ ఫైల్ పనిచేయదు, పీపీకే కావాలనుకున్నాం కాబట్టి పుట్టిజన్లోకి వెళ్ళండి. పుట్టిజన్లోకి వెళ్ళిన తర్వాత ఇది ఇక్కడ లోడ్ చేయండి. ఓకేనా, క్లిక్ ఆన్ లోడ్. సో దిస్ పీసీ డెస్క్టాప్ కీప్యాడ్ ఇక్కడ చూస్తే మీకు ఇక్కడ కనబడదు. సో ఆల్ ఫైల్స్లోకి ఎట్టండి, మీకు ఈజీగా డిస్ప్లే అవుతుంది. మై ఫస్ట్ కీ, క్లిక్ ఆన్ ఓకే, ఎస్ డన్. నెక్స్ట్ దాన్ని సేవ్ చేయండి. ఓకేనా, లోడ్ చేసిన తర్వాత దాన్ని సేవ్ చేయాలి మనం. ఆర్ యూ షో యూ వాంట్ టు సేవ్ దిస్ కీ వితౌట్ ఏ పాస్ ఫేస్ టు ప్రొటెక్ట్ ఇట్? ఎస్, మై ఫస్ట్ కీ పీపీకే అని పెట్టండి, సరిపోతుంది. ఎస్ డన్. మీరు ఎలా సేవ్ చేయాలంటే అలా సేవ్ చేయండి, సరిపోతుంది. ఇప్పుడు మనకి ఇక్కడికి వెళ్ళి చూస్తే కీపే అండ్ దిస్ ఈస్ ద పుట్టి ద్వారా కనెక్ట్ అవ్వాలంటే మనకు కావాల్సింది పీపీకే అనమాట. ఎస్, వీ హ్యావ్ నౌ. సో వన్స్ అగైన్ ఓపెన్ యువర్ పుట్టి. ఓకే, host name please, host name or IP address, anything you can give. Username is ubuntu @IP address ఇవ్వండి. yes done. నెక్స్ట్ SSH PPK ఫైల్ ఇవ్వాలి కదా, ఆథరైజేషన్ అండ్ బ్రౌజ్ దిస్ PC. where did we kept desktop keypad and this file. yes, you're done. అండ్ క్లిక్ ఆన్ కనెక్ట్ అనమాట. ఇక్కడ మీకు ఇలా నోటిఫికేషన్ వస్తుంది, క్లిక్ ఆన్ ఎస్ అని టైప్ చేయండి. సో యు ఆర్ నౌ కనెక్టెడ్ టు యువర్ సర్వర్ అనమాట. ఇక్కడ మనం ఏమైనా కమాండ్స్, కోడ్ డిప్లాయ్, సంథింగ్ వాట్ ఎవర్ ఇట్ మే బి, మనం గోయింగ్ ఫర్దర్ చూద్దాం. పుట్టి ద్వారా కనెక్ట్ అయ్యే మెథడ్ అయితే మాత్రం ఇదండి. ఓకే, నెక్స్ట్ మొబెక్స్టోన్ ద్వారా ఎలా కనెక్ట్ అవ్వాలో నెక్స్ట్ సెషన్లో చూద్దాం. థ్యాంక్ యూ.